నమస్కారం సార్. మీ పేరేంటి సార్? నమస్కారం సార్. మా పేరు నెల్లూరు వెంకటయ్య అంటారు సార్. మా ప్రజెంట్గా మా కోడలకు మా గ్రామము లేడీ బీసీ మహిళకు రిజర్వ్ అయింది సార్. అంటే ఆమె ఎక్కడుంది ఇప్పుడు? సార్ ప్రజెంట్గా ఉంది సార్. ఉందా? ఓకే. అయితే ఒకవేళ ఆమె గెలిచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ మొదటి విషయం ఏంటంటే, నేను 83కి వెళ్ళి కూడా రాజకీయంలోనే ఉన్నాను సార్. ఉన్నాను కానీ ఏ పదవులు ఎప్పుడు నాకు అక్కర్లేదనే ఉద్దేశంతోన పదవులు కూడా ఆశించలేదు. అనుకోకుండా నా అదృష్టంగా భావిస్తున్నాయి. ఇది ఏంటంటే బీసీ మహిళ రావడము, మా గ్రామస్తులందరూ కూడా నీవు అయితే ఉండు అని అవకాశం ఇచ్చిన వాళ్ళు ఆ అవకాశం సద్వినియోగం చేసుకొని నా శాయశక్తుల గ్రామానికి ఎల్లవేళలా అందరి సహకారంతో గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతోన నేను పోటీ చేయడం జరిగింది. అందరూ మా గ్రామస్తులందరూ కూడా నాకు అవసరం లేదు అని అంటే కూడా అందరూ ఉండి నీవు ఉండు అని ప్రోద్బలం చేసి పెట్టిండ్రు. వారి మన్ననతోన ఇక నా శాయశక్తుల 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందరి సహకారంతో అందరి మన్ననతో సహకారం చేయాలని. అంటే ఇంతకుముందు ఏమైనా రాజకీయ అనుభవాలు ఉన్నాయా? అనుభవం అంటే పదవులు ఏం చేయలేదు సార్. నేను ఒకటిగా చేసిన పరిజ్ఞానం అదే అనుభవం అయితే ఉందన్నమాట. తిరిగి చూసిండ్రు. అయితే ఇంతకు ముందు చేసిన వాళ్ళ కాకుండా నువ్వు అన్న పనులని నెరవేరుస్తావు. ఇంతకుముందు కూడా సర్పంచులు చేసిండ్రు. వాళ్ళు చేసిన విధంగా కాకుండా కూడా ఇంకా అందరికైనా మెరుగైన. మీ ఊర్లో సమస్యలు ఏమున్నాయి? మొదటగా సార్ మాతో తాగునీటి సమస్య 2 ఉన్నాయి సార్. ఇది అయితే చాలా రోజులకి వెళ్ళి కూడా ఉంది. ఇంతకుముందు ఉన్న సర్పంచులు కూడా చేసిండ్రు, వాళ్ళు చేసిన కాడ చేసిండ్రు. అయితే మొదటగా మాకు అవకాశం ఇచ్చి ప్రజలు మాకు అవకాశం ఇస్తే మొదటగా తాగునీరు, సాగునీరు 2 వాటి మీద శ్రద్ధ తీసుకొని సాధ్యమైనంత వరకు చేయాలనే సంకల్పం ఉంది సార్ నాకు. ఈ ఊర్లో మరుగుదొడ్లు అన్నీ క్లియర్గా అయిపోయినాయి? లేదు సార్, మా ఊర్లో మరుగుదొడ్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న సర్పంచులు కూడా ప్రయత్నం చేసిండ్రు కూడా కానీ ప్రజలు ముందరకు రాలేదు. ఇప్పుడు అలా కాకుండా నా శాయశక్తుల ప్రతి ఒక్కరికి దాని వివరాలు తెలుపుతూ స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంటింటికి కూడా మరుగుదొడ్డు కట్టే విధంగా నేను శాయశక్తులు కృషి చేస్తానని చెప్తాను సార్. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. ఏం లేదు, గతంలో మా గ్రామం లోపల పాఠశాల కూడా మండల టాపర్ వచ్చేది. మన IIIT కూడా 3 విద్యార్థులు మా గ్రామానికి వెళ్ళే ఎంపికయ్యి అక్కడ ప్రజెంట్గా ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, 2 కూడా వేరే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యలో కొద్దిగా కుంటుపడ్డది విద్యా వ్యవస్థ. అటువంటిది లేకుండా విద్య అని ఇప్పుడు ఏంటంటే మాతో నా సమస్య ఉంది. స్కూళ్ళు 2 ఒకటితో ఉన్నాయి. అయితే అటువంటి ఇబ్బంది లేకుండా గ్రామస్తుల సహకారంతో ఆ స్కూల్ని వేరే చేసే విధంగా అందరి సహకారం తీసుకొని హై స్కూల్, ప్రైమరీ స్కూల్ అని వేరే చేసిన తర్వాత విడివిడిగా నిర్మించే ప్రయత్నాలు చేస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటంటే ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు నాకు. వాళ్ళ అవకాశాన్ని వమ్ము చేయకుండా నమ్మకంతో 5 సంవత్సరాలు పనిచేసి చెప్పిన పనులు నెరవేరుస్తారని అంటున్నారు. అందరూ నాకు సహకారం చేయాలని అందరితో కోరుకుంటున్నాను. నమస్తే అన్న, మీ పేరంట? నమస్కారం సార్, నా పేరు బాలదాస్. నేను గతంలో 2006లో సర్పంచ్గా పనిచేశాను. గ్రామంలో అక్కడక్కడ చాలా బోర్ డ్రిల్లింగ్స్ కానీ గ్రామంలో అంతా తాగునీరు కానీ గతంలో బాగుండేది. 2006 నుంచి 2008-9 దాకా. ఒక్క నిమిషం సార్. అయితే ఈయన ఈమె సర్పంచ్గా పోటీ చేస్తుంది కదా, ఆమె కరెక్ట్ చేస్తుందని మీకు నమ్మకాలు ఉన్నాయా సార్? ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసే అమ్మాయి యువతలాక. ఎందుకంటే ఆమెను ఎందుకు పెట్టామంటే యూత్ అన్నట్టు మేము ముందు ఉండి ఆమెకు మా గ్రామంలో ఉన్న ఎక్కడైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవో మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తూ గ్రామంలో ఉన్న అంతర్గత రహదారులు కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, ఎక్కడైతే అపరిశుభ్రమైన డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్రస్తుత సెంట్రల్ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ కింద మా గ్రామంలో మరుగుదొడ్లు చాలా తక్కువ ఉన్నాయి. ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డు తప్పనిసరిగా మేమే దగ్గరుండి వాళ్ళకు నిర్మించే విధంగా చూస్తాము. అంతేకాకుండా మా గ్రామంలో ముఖ్యంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది గతంలో.
గత 4-5 సంవత్సరాలు తీవ్రంగా ఉంది. ఇక్కడ అట్లా ఏదో ట్యాంకర్ ద్వారా దాని ద్వారా కొట్టి మా గ్రామంలో కొంత దహాన్ని తీర్చినారు. అట్లా కాకుండా పర్మనెంట్గా ఓ సోర్సు మిషన్ భగీరథ ద్వారా వచ్చిన వాటర్ని ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా అలాంటి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తాము. ఇంకా మా గ్రామంలో ఎవరైనా పేదలకు పెన్షన్లు ఎలిజిబుల్ ఉండి అర్హులై ఉండి వాళ్ళకి రాకపోతే వాళ్ళని గుర్తించి న్యాయంగా వాళ్ళకు వచ్చేటట్టు మేము చూస్తాం సార్. మా గ్రామంలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు, ఒంటరి మహిళలు కానీ, వృద్ధ ఓఏపీ పెన్షన్స్ కానీ, వీడో పెన్షన్స్ అని గుర్తించి 57 గవర్నమెంట్ ఇప్పుడు 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తామంటుంది. 57-58 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళని అంతా మేము గుర్తించి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్లో ప్రతి పథకాన్ని వాళ్ళకు చేరేలాగా మేము అందరము కలిసి ఐక్యతగా పనిచేసి అందరి అవసరాలు తీరుస్తామని మీకు విన్నవిస్తున్నాం సార్.